పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే విషయంలో అధికారుల వైఖరిపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బకాయిల విడుదల కోసం ఈ నెల 20న కళాశాలలను బహిష్కరించి విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని వెల్లడించారు. బకాయిల విషయంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను అనేకసార్లు కలిసినా ఆయన కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వంకు దురుద్దేశం ఉందని స్పష్టంగా ఏం ప్రాజెక్టులకే ₹1,00,00,000 అప్పులు తెచ్చి ట్రెజరీ ద్వారా బిల్లులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు వాళ్ళకొక్కరికి 6,000 కోట్లు ఇస్తున్నారు. మా 14 లక్షల మంది విద్యార్థులకు మీ దగ్గర పైసలు లేవా? ఏం తమాషా అయిందా? పిల్లల పైసలన్నీ ఎక్కడవుతాయి? 20 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. మళ్ళా 2 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. మొత్తం 4 లక్షల కోట్లు వస్తే ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను అనుకున్నాను.